వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. బహిరంగ సభలో రోడ్ షోలలో పాల్గొనున్నారు అమిత్ షా. ఇక ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ తరపున సిర్పూర్ కాగజ్ నగర్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ లో అరవింద్ తరపున ప్రచారం చేయనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఈటెల రాజేందర్ తరపున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. బహిరంగ సభలో రోడ్ షోలలో పాల్గొనున్నారు అమిత్ షా. ఇక ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ తరపున సిర్పూర్ కాగజ్ నగర్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ లో అరవింద్ తరపున ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈటెల రాజేందర్ తరపున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, సభ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? థ్యాంక్ యూ వరుణ్. ఇటు పార్లమెంట్ ఎన్నికలు పీక్ స్థాయికి చేరడంతో ఎన్నికల ప్రచారంపై వివిధ పార్టీలు దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా బడా నాయకులను ఎన్నికల ప్రచారానికి రంగంలో దించినట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్రెడ్డి తరపున స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కూడా బరువులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అయితే అనంతరం ఇప్పుడు ఈ రోజు బీజేపీ అభ్యర్థి తరపున కూడా ధర్మపురి అరవింద్ తరపున ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో తమ ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఏపీలోని శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 1:55 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అయితే అక్కడ నుండి హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 3:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ప్రసంగిస్తారు. అనంతరం 4:10 ఆదిలాబాద్ నుండి కాగజ్ నగర్ నుండి బయలుదేరినటువంటి అమిత్ షా నిజామాబాద్ కు 5 గంటలకు చేరుకుంటారు. అక్కడే గిరిరాజ్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏమైతే తమ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ తరపున ప్రచారం చేపడతారు. అనంతరం అక్కడ సాయంత్రం 6 గంటల నుండి 30 ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీకి సంబంధించి కూడా తమ పార్టీ పెద్ద ఎత్తున తమ కార్యకర్తలను సభకు తరలించి సభను పూర్తిగా సక్సెస్ చేసేందుకు కూడా శతవిద్యాల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం కూడా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తరపున జార్ఖండ్ సీఎం కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఈ రోజు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో కూడా పార్టీకి శ్రేణులు కూడా పూర్తిగా సభలకు దిగ్విజయం చేయడం ద్వారా తమ సత్తా చూపించేందుకు కూడా ఏర్పాటు భారీగా నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్పెషల్ ఫోర్స్ కూడా సభ ప్రాంగణాన్ని తమ స్వాధీనం చేసుకుని పూర్తిగా బాంబ్ స్క్వాడ్ తో కూడా పూర్తిగా తనిఖీ చేపడుతున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఒకటి పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమిత్ షా ఇటు జేజీ కళాశాల సభ ఉండాలనే నేపథ్యంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సభ ద్వారా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ సత్తా సాటేందుకు కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా కేంద్ర జాతీయ స్థాయి నాయకులు రావడంతో కూడా ఒక్కసారి రాజకీయం వేడెక్కినట్లు తెలుస్తుంది చెప్పొచ్చు వరుణ్. రైట్. ఇప్పుడు నిజామాబాద్ లో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నట్లు, అమిత్ షా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తా ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 3 ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి పసుపు బోర్డు ఇష్యూ ఉంది. పసుపు బోర్డు కూడా గత
కావాలని చెప్పి నిజామాబాద్ కావాలని చెప్పి కూడా గత కొన్ని సంవత్సరాలుగా పసుపు రైతులు కూడా ఆందోళన చేపట్టారు, ధర్నాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ప్రకటన చేశారు. అయితే ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధనలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి కూడా అక్కడ ఉన్న నిజాం షుగర్ రైతులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేపడుతున్నారు. దీంతో పాటు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా గల్ఫ్ బాధితులు కూడా సంఘం నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రధానమంత్రి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారని కూడా ఇంతవరకు చెప్పలేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై ఈ రోజు అమిత్ షా కూడా ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయితే ఏదో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇష్యూ ఉన్నట్టు నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు గల్ఫ్ బోర్డు విషయంలో కూడా ఏదైనా హామీ వస్తుందని చెప్పి కూడా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం ఈ 3 అంశాలతో ప్రధానంగా కూడా ఈ రోజు అమిత్ షా సభ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.